సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మాజీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి ప్రెస్ మీట్. హుజూర్నగర్ అభివృద్ధికి అందరితో కలిసి పనిచేశాం. ఇప్పుడు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పనిచేసేది బీజేపీ పార్టీ మాత్రమేనని ప్రతి ఒక్కరూ బీజేపీని కోరుకుంటున్నారు. దేశంలో రాష్ట్రంలో జాతీయవాదం రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం చేసిన 6 గ్యారెంటీలతో పాటు చెప్పేవన్నీ అబద్ధాలే. ఈఎస్ఐ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్, ఈసీజీ సెంటర్లు తెచ్చింది మనమే. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తాం. ఇక్కడే ఉండి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. దీనికి ప్రతి ఒక్కరు సహకారం కావాలి. మట్టిని నువ్వు ఏ ఊర్లలో పెట్టినా కొండలు గుట్టలు అయిపోయినాయి. ఇప్పుడుగా ఏ కొండ మిగలటలు నువ్వు చూడటానికి మొత్తం ఫ్లాట్ ల్యాండ్ చేసి పారేసిరు 2 సంవత్సరాలలో. నేను ఇప్పుడు దాకా కూడా ఏ రోజు సంవత్సరం ఇద్దాం, ఇంకో సంవత్సరం ఇద్దాం, బాగా పనిచేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడే విమర్శలు చేస్తూ ఉంటే ఈడబుట్టి ఈడ పెరిగినోడుగా విమర్శల కోసమే రాజకీయాల్లోకి రాలేను నేను. ఏ రోజు ఎంతసేపటికి యూత్ని డెవలప్ చేయాలా, మహిళలను ఎంపవర్ చేయాలా, మనం దాంతోపాటు హుజూర్నగర్ అభివృద్ధి చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన. అందుకనే చెప్తా ఉన్న అందరికీ దయచేసి మీరు విలేకరులకు ఇచ్చిన పట్టాలని వాళ్ళకి ఉండనియాలా. దానితో పాటు ఎవరైతే రాజకీయాల్లో దయచేసి అన్ని పార్టీలు ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు ఆత్మగౌరవాన్ని చంపుకోకండి. మీరు నిలబడండి, జనాల కోసం నిలబడండి. అంతేగాని మీరు కాళ్ళు ఒత్తడానికి కాదు ఇవాళ వచ్చినాయి, తిట్టించుకోవడానికి కాదు రాజకీయాల్లోకి వచ్చింది. మీరు ఎన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ప్యాడీ ఉన్నది మంత్రి మన దగ్గర, కానీ ఆ రోజు మిల్లర్ల దగ్గర నాయకులను నిలబెట్టి పని చేయించిన మిల్లర్లకి ఎప్పటికప్పుడు రాత్రి తెల్లవారదాకా ఎక్కడ 1 కిలో తరుగుపోకుండా 1 కిలో తీపించిన తరుగు ఆ రోజు. ఈరోజు 2, 3, 4 ఇష్టం. ఇక లేకపోతే ఏమన్నంటే ఎందుకు మీరు ఇంకా ఐకేపీ ధాన్యాన్ని కూడా చేయట్లేదంటే రాష్ట్రం మొత్తం వాళ్ళు చెప్పేది బెంగాలీ కూలీలు రావాలా అంట. అంటే మనోళ్ళు ఎడిపోయారు. ఎందుకు మనోళ్ళు పని చేయట్లేదు? ఎందుకు? ఈరోజు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా. మీరు ఎంతసేపు జాబులు అన్నారు, జాబ్ మార్గాలు అన్నారు, జాబు క్యాలెండర్లు అన్నారు. ఇంతవరకు మీరు వేసిన జాబులేంది? మీరు చేసింది ఏంది 2.5 సంవత్సరాలల్లా? రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి 2-3 సంవత్సరాలు ఇవ్వలేకపోతే ఇలా ప్రతి ఒక్కడు ఏం ఆలోచిస్తాం? రిటైర్డ్ కాగానే నా జీవితం బాగుంటుంది, ఇన్నాళ్ళు అది మళ్ళీ వీళ్ళు ఇచ్చే డబ్బులు కాదు, వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులు. ఇలా సేవ్ చేసుకున్న డబ్బులు కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా 100 రోజుల టైం 2,000 కోట్లు ఇస్తా, 100 రోజులకి రిలీజ్ చేయగానే సపట్లు కొట్టియా అంటే నీ బాబుగాడి సొమ్మాదేమన్నా? తీసుకొచ్చింది వాళ్ళు, కాపాడుకున్నది వాళ్ళు చేసింది. దాన్ని ఇవ్వడానికి 100 రోజుల క్యాలెండర్ అంట, 3-6 నెలలకి 6,000 కోట్లు అంట. ఇచ్చే డబ్బులు ఇదా మీరు చేసేది? ఈ గవర్నమెంట్ అరాచకాలు అయిపోయింది. కాంగ్రెస్ అనేది భూస్థాపితం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇలా నేను నా మాట కాదు ఇది. మీరు ఈ మైకు పట్టుకొని ఎవరిని అడిగినా ఇంకా దానిలో దేవుడి దేవాల అయిపోయింది. ఏదో లోకల్ బాడీలు అంటే ఇంకా భయపెడతా ఉండరు, కేసులు పెడతా ఉండరు, నీకు పోలీసు వాళ్ళు ఎక్కువ పని చేసిండ్రు, అందుకని తప్పట్లే ఓటేయటం. కానీ ఇప్పుడు అట్లా ఆ పరిస్థితిలో లేదు. ఎట్టి పరిస్థితులలో రేపు మేము బీజేపీ ఇక్కడ గెలవబోతా ఉంది. అన్నిటినీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి విలేకరులు కూడా ఏమంటారంటే ప్రశ్నించండి మీరు కూడా దయచేసి. ఎందుకంటే మీరు ఇంకా క్వైట్ మిమ్మల్ని చేసేది ఏం లేదు. మీరు క్వైట్ ఉన్న కొద్దీ ఈ అరాచకాలు పెరుగుతూ ఉంటాయి, ఈ పని చేయకపోవటం పెరుగుతూ ఉంటుంది. మీరు ఇచ్చిన ఒక్కొక్కరికి ఇచ్చిన ప్రామిసుల మీద ప్రశ్నించండి, మాట్లాడండి. ఈవెన్ మేము తప్పులు చేసినా, బీజేపీ చేసినా, ఎవరు చేసినా మీరు మాట్లాడాల్సిందే. లోకల్లోలుగా మీరు మన అభివృద్ధి అనేది మనకి ముఖ్యం, మన పిల్లల అభివృద్ధి ముఖ్యం. మనందరం కలిసి పనిచేద్దాం. దానికోసం ఒకసారి మీ అందరిని కలుద్దాం, మీ అందరితో మాట్లాడదామని వచ్చినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.